ఐఎంఎస్ఐ టెక్నికల్ వల్ల అయితే లాభాలు ఏమైనా ఉన్నాయంటారా? మంచి ప్రశ్న అమ్మ. ఇమ్సీ టెక్నిక్ అంటాం మేము. ఇమ్సీ అంటే ఏంటి అది చూద్దాం. రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. ఒక స్పర్మ్ ఎగ్ని ఛేదించాలంటే ఏం కావాలి అంటే దానిలో ఇది చూడండి, తల. స్పర్మ్ అనేది పొడుగ్గా ఉంటుంది, పింక్ కలర్లో ఉన్నది తల. ఇది మెడ, ఇది మైటోకాండ్రియా అంటాం. ఇది తోక చాలా పొడవుగా ఉంటుంది. ఈ తోకని అది గట్టిగా మూవ్ చేస్తే అది కొరడాలాగా తిరిగితే తల ముందుకెళ్తుంది. ఇది ఒక ఏరోప్లేన్ వెళ్ళినట్టు. హెలికాప్టర్ పైన రెక్కలు తిరుగుతుంటాయి, కానీ ఏరోప్లేన్కి వెనక నుంచి ఇంధనం వదులుతుంటుంది, ముందుకే వెళ్ళిపోతుంది. అట్లాగే స్పర్మ్ కూడా ఒక ఏరోప్లేన్ లాంటిది. ఆ తోకలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ చూద్దాం. ఎలా కదలగలుగుతుంది? తోక ఏం చేస్తుంది? సెంట్రల్గా 2 డబ్లెట్స్ అంటారు, ఈ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ పైకి జిప్ అని పైకి వెళ్తాయండి. అవి వెళ్ళి ఇంత దూరం ఇక్కడ నిలబడ్డది అనుకోండి, తర్వాత దాన్ని ఆధారం చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 9 ఉంటాయి. ఈ 9 అవి కూడా పైకి వచ్చేస్తాయి, 2 ఈక్వల్ అవుతాయి. అయిన తర్వాత మళ్ళీ సెంటర్ దేని మళ్ళీ పైకి వెళ్తుంది. సో దీని ఆధారంగా బయటకు తిరుగుతాయి. బయటకు రాగానే మళ్ళీ సెంటర్ కలుతుంది. అంటే దీన్నే స్లైడింగ్ ఫిలమెంట్ అంటారండి. ఇది పైకి వెళ్ళాలి, దాని ఆధారంగా ఇది రావాలి. అఫ్జీలిస్ అని ఆయన కనుక్కున్నాడు. అసలు తోక ఎందుకు కదులుతుంది? తోక కదలిక లేకపోతే ఏమైపోతాం? అసలు మానవాళి అంతరించిపోతుందా? అసలు స్పర్మ్ కదలకపోతే అండం చేరుకోగలుగుతాం చూశాడు. ఇది చూడండి, ఇది స్పర్మ్ యొక్క తోకను కట్ చేసి 10,000 మ్యాగ్నిఫికేషన్ చూపిస్తున్నాను. మధ్యలో చిన్న సైజు కాడాలా మీకు కనబడుతుంది, దానిపైన బూజులాగా మీకు కనబడుతుంది. సెంట్రల్ స్టెమ్ ఇది, దానిపైన 9 రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా రౌండ్ ఉన్నాయి. సో సెంటర్ కదలగానే దీనికి తెలుస్తుందండి. ఆ రెండింటి మధ్యలో కనెక్షన్ ఉంటుంది, దాని పేరే డైనిన్ ఆర్మ్. ఆ 2 కనెక్షన్ తెగింది అనుకోండి, ఇక స్పర్మ్ కదలలేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమే వచ్చింది ఈ ఇమ్సీ టెక్నిక్. ఇమ్సీ టెక్నిక్ ఏంటి అంటే కదలలేని స్పర్మ్ని వాడుకోవడం ఎలా? ఇన్ని స్పర్మ్స్ మీకు కనబడుతున్నాయి, తలలు ఉన్నాయి, తోకలు ఉన్నాయి, కానీ కదులుతుందో లేదో ఎలా తెలుస్తుంది? అవి మైక్రోస్కోప్లో చూసుకుంటాం. కదలలేని వాటిని తల కట్ చేసి దాన్ని అండంలోకి పెట్టేదే ఇమ్సీ టెక్నిక్. అలా పెడితే చాలండి. తోక అనేది ఎందుకుంది? ఎగ్గు దాకా తలని తీసుకెళ్ళటానికి ఉంది. ఎగ్గు దాకా వెళ్ళిన తర్వాత తల మాత్రమే లోపలికి వెళ్ళాలి, తోకకు ప్రవేశం లేదు. ఎందుకంటే జన్యు పదార్థం కావాలి. తల్లి నుంచి వచ్చే న్యూక్లియస్, తండ్రి నుంచి వచ్చే న్యూక్లియస్ కలిస్తే ఒక బిడ్డగా పరిణమిస్తారు తప్పితే తోకలని అక్కర్లేదండి. తోక అనవసరం. తోక అనవసరమైన హెడేక్ కూడా. జైగోట్ లోపల తోక ఉంటే దాన్ని మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేస్తుంది. కొన్నిసార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి, దాన్ని మళ్ళీ బయటకు తోసేయడం వల్ల జైగోట్కి ఒక పెద్ద పని. అవి లేకుండా ఇక్కడ చూడండి, మాకు కనబడుతున్న అనేక స్పర్మ్స్ కనబడుతున్నాయి. ఈ 2 నార్మల్ స్పర్మ్స్, మీడియం సైజ్ హెడ్, లాంగ్ టెయిల్. ఇది అబ్నార్మలీ లార్జ్ హెడ్ అండి. ఇలా దీన్ని తొయ్యాలంటే చాలా కష్టం. మనం మోయగలిగింది ఉదాహరణకి 20 కిలోలు అనుకోండి, 50 కిలోలు ఎత్తినేస్తే మనం కూలిపోతాం. అట్లాగే ఈ తోక దీన్ని ఏం చేయలేక వదిలేస్తుంది. ఇది చిన్న తల ఉందండి. ఈ చిన్న తలలో జన్యు పదార్థం సరిగా ఉండదు. దీంట్లో 23 క్రోమోజోమ్స్ ఉండాలి, అవి హెల్తీగా ఉండాలి. ఇవి 2 తలలు ఉన్నాయి, ఇవి కూడా పనికిరావండి, ఎటు పోలేదు. ఈ 2 తోకలు ఉన్నాయి. ఇది సైడ్ వర్డ్ మూమెంట్ చేస్తుంది. మన సింపుల్ పెండిలో అంటే లోలకం ఎలా తిరుగుతుంది అలా తిరుగుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఒక బాణం వేస్తే, ఒక ఈటను వేస్తే టార్గెట్కి దూసుకెళ్ళిపోవాలి. ఎటువంటి సైడ్ వర్డ్ మూమెంట్ లేవు, ఎటువంటి వణుకు లేకుండా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తేనే అది మంచి స్పర్మ్ అండి. సో ఇలాంటి వాటిలో కొన్నిటికి మాత్రం ఈ ఉదాహరణకు 1800 చేరుకోవాలి అండాన్ని. చేరుకున్న తర్వాత వాటి ముక్కు దగ్గర చిన్న ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పగిలి చిన్న రంధ్రం చేసుకోగలగాలి. రంధ్రం చేయాలంటే చాలా గట్టిగా ఉంటుందండి. గోడకు మనం రంధ్రం వేయాలంటే మనం ఫస్ట్ డ్రిల్ వేస్తాం, కావాలంటే కొంత దాన్ని తడుపుకుంటాం, ఏదో చేస్తాం. అట్లాగే ఇది తడపడానికి అవసరమైన ఎంజైమ్ పేరే యాక్రోజోమల్ క్యాప్. అది పగిలి రంధ్రం చేస్తుంది. చేసిన తర్వాత మీరు గమనించి చూడండి, లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తుంటే ఇది ఎగ్ అండి. కింద ఉన్నది పసుపు కలర్ ఉన్నది ఎగ్ యొక్క కవచం, దాన్నే జోన్ ఆఫ్ పెలిసిడ్ అంటాం.